జిట్టా రాధమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఆవరణలో 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో వృద్ధులు, మహిళలు ఆడుతున్న పాతకాలం నాటి ఆటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. సంబరాలు భువనగిరిలో ముందుగానే వచ్చాయి. నిన్నటి నుంచి భువనగిరి పార్లమెంటు స్థానం మొత్తానికి ఆత్మీయ సమ్మేళనంతో పాటు ఇక్కడ ఒక సభను ఏర్పాటు చేశాడు జిట్టా బాలకృష్ణారెడ్డి. మొత్తం కూడా ఇక్కడ ప్రాచీన కాలం నాటి గేమ్స్ అన్ని కూడా ఇక్కడ ఆడిపిస్తూ వాళ్ళందరినీ కూడా ఇక్కడ భువనగిరి పట్టణంలోని ప్రజలందరినీ కూడా కనువిందు చేస్తున్నాడు. మొత్తము ఇప్పటికే గిల్లిదండ, తాడు బొంగరం, బెచ్చలాట, వనగండ్లు, తొక్కుడు బిల్ల, అష్టాచమ్మ, పచ్చిస్ లాంటి ఆటలతో పాటు వాలీబాల్, ఫుట్బాల్, కబడ్డీలతో పాటు సంక్రాంతి పండుగలో గంగరెద్దుల విన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలను భువనగిరి కేంద్రంగా గ్రౌండ్లో ఏర్పాటు చేశారు. దానికి పెద్ద ఎత్తున స్థానికులందరూ కూడా వచ్చి ఇక్కడ చూస్తూ ఉన్నారు. ఒకసారి ఇక్కడ చాలా మంది ఉన్నారు. గంగరెద్దుల ఆట పాట తోటి అందరిని కనువిందు చేస్తున్నారు. ఒకసారి మాట్లాడదాం. గంగిరెద్దుకి సంబంధించి ఎట్లా ఆడిపిస్తారు? గంగిరెద్దులు అంటే సారు ఎందుకంటే సంక్రాంతి పండుగ అంటే గంగిరెద్దు అంటే ఇష్టం అందరికి. అంటే శంకరు పార్వతి పెట్టిన లెక్క గంగిరెద్దు అంటే నందేశ్వరుడు, శంకరుడు, పార్వతి, నందేశ్వరుడు భగవంతుడు. అదే సంక్రాంతికి గంగిరెద్దు వస్తుంది అంటే కీడు పండుగ. సంక్రాంతి అంటే ఏంటంటే కీడు పండుగ. ఇప్పుడు కీడు పండుగ కొడుకులకైనా, బిడ్డలకైనా, ప్రతి ఒక్కరికైనా మనకైనా కీడు పండుగ వస్తుంది. కీడు పండుగ వస్తే గంగిరెద్దులు పట్టుకుంటే దాన్ని కాలు కడిగి, బొట్టు పెట్టి, నూనెలు కట్టి, దానికి చీరలు వేసి, వస్త్రాలు వేసి, కట్నం పెడితే అలా వచ్చిన గంటలని అయిపోతాయి. అదే ఇప్పుడు ఇలా భువనగిరి ఇలా జిట్టా బాలకృష్ణ రెడ్డి ఎందుకంటే మనకు మీటింగ్ మాట సంక్రాంతి సంబరాలు, ఆటల పోటీలు, గంగిరెద్దులు అన్నీ పెట్టిండు. మాకు పెట్టేందుకు ఇలా గంగిరెద్దులు వచ్చి మేము ఆడిపిస్తున్నాం ఇక్కడ సంక్రాంతి సంబరాలు. చాలా మంది వస్తున్నారు, చూస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తున్నది? చాలా మంది వస్తారు. జనాలు మస్తు జనాలు వస్తారు. మాకు సంతోషం అనిపిస్తుంది సార్. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అందరికీ నమస్కారం సార్. మాది నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉర్మడ్ల సార్. ఉర్మడ్ల గ్రామం నుంచి వచ్చినాం సార్. ఏమేమి చేస్తుంటారు, ఏమేమి ఆట ఆడుతుంటారు, ఇక్కడ ఆడిపిస్తుంటారు? సాంస్కృతిక కార్యక్రమాలని గ్రామీణ కోలాట బృందం తరపు నుంచి వచ్చినాం సార్. కళాజాత ఏమేమో అంటే కోలాటంతో పాటు ఇంకేమేమి ఉంటుంది? కోలాటం ఒకటే సార్, జడకొప్పు అని, గణపతి కొప్పు అన్నీ ఉంటాయి సార్. కస్తూరి కాల్వల్ల రాతిరి కృష్ణుడు ఎదురాయే, రాతిరి కృష్ణుడు ఎదురాయే, రాతిరి వస్తాని కృష్ణయ్య, రాతిరి నా కొంగు పట్టిండే, రాతిరి నా కొంగు పట్టిండే, రాతిరి రాతిరి విడివిడువు కృష్ణయ్య, రాతిరి నా కొంగులిడువయ్యా, రాతిరి నా కొంగులిడువయ్యా, రాతిరి రాతిరి విడివిడువు కృష్ణయ్య, రాతిరి నా కొంగులిడువయ్యా, రాతిరి నా కొంగులిడువయ్యా, రాతిరి రాతిరి నీ కొంగు నీ నిడువా, రాతిరి నిన్ను నీ నిడువా, రాతిరి నిన్ను నీ నిడువా, రాతిరి ఏమేమి ఆడుతున్నారు ఇక్కడ? క్యారమ్ బోర్డ్ సింగిల్ ఆడుతున్నాం అండి. తర్వాత సంక్రాంతి సందర్భంగా మాకు ప్రోత్సహించండు వీళ్ళు, మేము కూడా ఆడుతున్నాం. బాలకృష్ణ గారు చెప్పిండు, మేము కూడా పార్టిసిపేట్ అయ్యి మేము సంతోషంగా ఆడుతున్నాం. ఏది మళ్ళీ ఇంట్లో విన్ అయిన వాళ్ళకు గిఫ్ట్లు ఏమన్నా ఉన్నాయా, లేకపోతే సరదాగా అందరు వస్తున్నారా, ఎట్లుంది? సరదాగా ఉంది సార్, బాగుంది సార్. ఇక్కడ ఈ ఆటలతో పాటు పెద్ద మీ ఏజ్ చాలా పెద్దది, చాలా చూసిన అప్పటి ఆటలు ఇప్పుడు మళ్ళీ గుర్తు చేస్తున్నారు ఇక్కడ, ఎట్లా అనిపిస్తున్నది? చాలా సంతోషంగా ఉందండి. ఇది గేమ్లు ఆడుతా అంటే సంక్రాంతి సందర్భంగా బాగా ఏదైనా తృప్తి ఇస్తుంది మాకు కూడా. మేము బీబీ నాంచాలు వచ్చామండి, మేము చాలా సంతృప్తి ఉంది. ఒక గ్రామీణ వాతావరణం, అదేవిధంగా ప్రాచీన కాలం నాటి ఆటలను మళ్ళీ గుర్తు చేస్తున్నారు కదా, ఇవన్నీ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? ఏం లేదు సార్, చాలామంది సంతోషంగా ఉన్నారు. ఇట్లాంటివి అప్పుడప్పుడు ఇట్లా నిర్వహిస్తే చాలా బాగుండు అని పిల్లలు చాలామంది ఉత్సాహంగా ఉన్నారు. అందులో మధ్యలో కరోనా వచ్చింది కదా, కరోనా వచ్చిన తర్వాత ఈ గ్రౌండ్లో ఇక్కడ అసలు ఆటలు అనేటువంటి చాలా తగ్గిపోయినాయి. అసలు ఇక్కడ ఇంతకుముందు ఒక రకంగా చూడాలంటే ఒకప్పుడు ఇక్కడ భువనగిరిలో కూడా మంచి రిపబ్లిక్ టోర్నమెంట్స్ పెట్టేది, ఆల్ ఈవెంట్స్ ఇక్కడ జరిగేది.
కానీ ఇప్పుడు ఈ బాలకృష్ణారెడ్డి వారు ఉద్యమకారుడు, వారి ఎలాంటి సంకల్పము కానీ ఇది చాలా గొప్ప సంకల్పము. ముఖ్యంగా చిన్న చిన్న పిల్లలు కానీ ఉత్సాహవంత విద్యార్థులు కానీ చాలా సంతోషంగా ఇట్లాంటి గేమ్స్ ఎప్పుడు నిర్వహిస్తే బాగుండనేటువంటి ఉత్సాహంలో ఉన్నారు. ఎనీ హ్యావ్ టోటల్గా చెప్పాలంటే చాలా ఇది సార్ నిర్వహించినందుకు చాలా కృతజ్ఞతలు. చాలా బాగా అనిపిస్తుంది. ఈ జిట్టా బాలకృష్ణారెడ్డి ఇప్పుడే కాదు, గతంలో కూడా తెలంగాణ సంబరాల పేరు మీద తెలంగాణ సంస్కృతిని, భాషను, ఆచార వ్యవహారాలు అన్నింటినీ కూడా వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ మధ్య ఇవన్నీ మరుగున పడిపోయినాయి. మళ్ళొక్కసారి మనం వాటి అన్నింటినీ గుర్తు చేసుకుంటున్నాము. అసలు కొన్ని ఆటలు అయితే ఇప్పుడు అష్టచమ్మ కావచ్చు, ఈ గుజ్జనగుళ్ళు కావచ్చు, తర్వాత గిల్లి జెండా కావచ్చు, పతంగులు కావచ్చు, బెచ్చాట కావచ్చు, ఈ ఆటలన్నీ కూడా మనం చిన్నప్పుడు ఆడుకున్నాము. ఆ ఆటలన్నీ ఇప్పుడు మరుగున పడిపోయినాయి. వాటిని మళ్ళొకసారి గుర్తు చేస్తున్నందుకు జిట్టా బాలకృష్ణారెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే రాధమ్మ ఫౌండేషన్ తరఫున ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేసి తెలంగాణ ఉద్యమాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి. మళ్ళీ ఒకసారి ఆ ఆటలన్నింటినీ మన ముందుకు తీసుకొస్తున్నందుకు మాకు చాలా సంబరంగా ఉంది. నేను ఇక్కడ క్యారమ్ బోర్డుకి నేను రెఫరీగా వ్యవహరిస్తున్నాను. ఇక్కడ ఇప్పటికి దాదాపు ఒక 10 మ్యాచ్లు అయినాయి. ఇంకొక 10-15 మ్యాచ్లు ఉన్నాయి. రేపు కూడా కంటిన్యూ అవుతుంది ఇది. సో ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎట్లా ఉన్నదండి పార్టిసిపేషన్, ఎట్లా ఉన్నది జనాలది? చాలా బాగా ఉన్నది. ఎప్పుడో 20 ఏళ్ల కింద చేసిన సంబరాలు మళ్ళీ తిరిగి పునఃప్రారంభమైనంటే చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో చూడ చక్కగా స్త్రీలు, పురుషులు, చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు అంతా పండుగ వాతావరణం అంతా ఇంట్లో కంటే ఎక్కువ ఇక్కడనే బాగా అనిపిస్తుంది. అంటే అప్పటి ఆటలని మళ్ళీ గుర్తు చేస్తున్నారు కదా, ఇప్పుడున్న పిల్లలకి ఏమైనా ఐడియా ఉంటుందా? లేకపోతే ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది వాళ్ళకి. జీవితంలో చిన్నపిల్లలు కాబట్టి ఒకసారి మైండ్లో సిట్టింగ్ అయిపోతుంది. ఆ కచ్చరం ఏంది, గంగిరెద్దు ఏంది, వనగుంతల పీట ఏంది, క్యారమ్స్ ఏంది, పచ్చీస్ ఏంది, ఈ కల్చరల్ యాక్టివిటీస్. ఎంతసేపు 24 గంటలు సెల్ ఫోన్ చేతిలో పట్టుకొని ల్యాప్టాప్ల మీద ఆడుకుంటారు. ఆ వాతావరణం నుంచి గ్రామీణ వాతావరణానికి వచ్చే వరకు నిజంగా వాళ్ళకు ఆ జీవితంలో మర్చిపోలేని సంఘటన విధంగా కనిపిస్తుంది. ప్రాంతాల నుంచి కావచ్చు, ఇతర గ్రామాల నుంచి కావచ్చు, పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇక్కడ విన్యాసాలను, ప్రాచీనమైన గేమ్స్ను చూస్తూ సంతోషపడుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇది గేమ్స్కు సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, భువన, యాదాద్రి జిల్లా.